దేవుడు వారిని బలపరిచి వాడుకొనును గాక. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మరి నన్ను అందరూ కూడా క్షమించాలి. నన్ను 8:30కు ఉండమన్నారు. అయితే మరి పిడింగొయ్య ఆ ప్రాంతంలో మరి రోడ్డు కొంచెం బాగు చేస్తున్నారు. మా ముందే ఒక లారీ ట్రక్ వచ్చి ఆపింది, దానివల్ల లేట్ అయింది. క్షమించాలి దైవజనుల్ని, అదేవిధంగా సంఘం కూడా నేను క్షమించమని అడుగుతూ ఉన్నాను. నా అరగంట సమయాన్ని మరి త్వరగానే వాక్యాన్ని ముగించి ఇప్పుడు ఇచ్చారు మైకి. ఈయనకి ఒక అరగంట లేట్ అంటే ఇంకొక అరగంట పెంచుతాడేమో మీరు అనుకోవద్దు. నేను త్వరగానే వాక్యాన్ని ముగించి నాకు ఇచ్చిన సమయంలోనే నేను వాక్యాన్ని బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అత్యంత ప్రియమైన మా తండ్రి, నీ నామమునకు స్తోత్రములు, వందనములు. అయా ఉదయకాలము తండ్రి, మరి బిడలతోనూ మాతో కూడా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ రాత్రికాల కూడికలో ప్రభువా నాకు చక్కని ప్రయాణాన్ని అనుగ్రహించారు. క్షేమముగా సంఘములో మీరు తీసుకొచ్చారు. అయా ఇంతవరకు బిడలు మరి చక్కని పాటల ద్వారా మరి ఆరాధన ద్వారా నిన్ను ఎంతగానో ఘనపరిచి ఉన్నారు. అయ్యా నీకు ఎన్నో వందనాలు ప్రభువా. అయ్యా ఈ రాత్రి ప్రభు మరి చాలామంది ఈ యొక్క 2వ సెక్షన్లో తండ్రి మొదటి రోజుని కూడికలో చాలామంది పాలు పొందారు. అయ్యా వారందరినీ కూడా మీరు దీవిస్తారని నేను విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా కొద్ది నిమిషాలు వాక్యము ద్వారా తండ్రి ఈ యొక్క కూడికలో ఈ రాత్రి ప్రతి బిడ్డతో ప్రభువా క్లుప్తముగా మీరు మాట్లాడుచు, నేను మాట్లాడుతున్న ప్రతి మాట అర్థం చేసుకునే మనస్సును అది అర్థం చేసుకొని మా యొక్క జీవితంలో అమలుపరిచే ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా బిడ్డలు ఎవరైనా వచ్చేవారు ఉంటే వారిని కూడా మీరు తోడుకు రమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలమందు మరి ఉపవాసము గురించి కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. ఈ రాత్రి కాలమందు కూడా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధతో మన వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో 7 కుమారులు కలిగిన తండ్రి పేరు ఏం పేరు చెప్పండి అమ్మా? ఒక ఆయనకి 7 కుమారులు. ఎవరు అమ్మా? వాళ్ళ ఎనిమిది టికెట్ అది ఎవరు? 7 కుమారులు, 3 స్త్రీలు. ఎవరు? యోబు గారు. వెరీ గుడ్. యోబు జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. యోబు విషయానికి మనం వస్తే ఆయనకి ఇంటి పేరు ఎలా మారిందంటే భక్త యోబుగా మారింది. దేవునికి స్తోత్రం. మనందరికీ ఇంటి పేర్లు ఉన్నాయి. ఈ ఊర్లో ఒకే ఇంటి పేరు 10 కుటుంబాలు ఉన్నాయనుకో, ఆ ఇంటి పేరుని ఏం చెప్తారు చెప్పి చాలా గొప్పగా చెప్తారు. 10 మంది ఇల్లులు ఉన్నాయండి అదే ఇంటి పేరు మీద, చాలా బలమేండి, చాలా ఇదేండి, పెద్ద కుటుంబం అని చెప్తూ ఉంటారు. అయితే దేవుని యందు అతడు విశ్వాసముగా ఉండి అతనికి పేరు ముందు ఇంటి పేరుగా ఏమొచ్చిందంటే భక్త యోబు అనగా భక్తుడైన యోబుగా పేరు పొందాడు. అది ఎలా సంపాదించుకున్నాడు అనంటే దేవునిలో అతడు ఉన్న విశ్వాసమును బట్టి అతడు సంపాదించుకున్నాడు. అయితే ఈ లోకములో కూడా మనము దేవుని యందు విశ్వాసముగా ఉంటూ మన స్థితిగతులను మనం మార్చుకోవాలి. ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించినప్పుడు మనం ఎలా జీవించామో, ఒకప్పుడు ప్రార్థనకి రాని పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామో, దేవుణ్ణి ఎరిగి బాప్తిసము పొంది దేవుని సన్నిధానానికి వస్తూ కూడా గతించిన జీవితము వలె మనము జీవించకూడదు. ఆనాడు యోబు జీవితంలో ఎంత దారుణం జరిగిందంటే చాలా దారుణం.
ఎవరికి హాని చేయలేని వ్యక్తి జీవితంలో 10 మంది బిడ్డలను కూడా ఆయన కోల్పోయాడు. భార్యను కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు, ఆస్తిని కూడా కోల్పోయాడు. అండ్ ఎందుకు ఆయన భక్తయోబు అని వచ్చింది అని అంటే, ఉన్నప్పుడు కంటే లేని టైంలో ఇంకా దేవునితో అతడు గడపడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆస్తున్నప్పుడు కొంచెం సమయం తక్కువే, బిడ్డలతో కొంచెం సమయం కేటాయించేవాడు, దహన బలి నిమిత్తం కొంత సమయమును కేటాయించేవాడు, భార్యతో మాట్లాడడానికి కొంత సమయమును కేటాయించేవాడు, స్నేహితులతో మాట్లాడడానికి కొంత సమయమును కేటాయించాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అతను సమయమును కేటాయించడానికి ఎవరు లేరు. ఇక ఎవరున్నారంటే దేవునితోనే అతడు మాట్లాడడం ప్రారంభించాడు. ఒంటి మీద సరైన వస్త్రములు లేకపోయినా తన దేహము గురించి ఆలోచించలేదు, తన కడుపు గురించి ఆలోచించలేదు. కానీ దేవుని యందు అతడు ఎంత భక్తిగా జీవించాడంటే అతడు కోల్పోయిన దానికంటే 2 ఇంతలు అతడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ కూడా ఒక కథ తెలుసు మనకి. ఈట కథ అనగనగా ఒక రాజు ఉన్నాడు. చెప్పండి అమ్మా, రోజు గారికి ఎంతమంది? 7 7 కొడుకులు. ఎక్కడికి వెళ్ళారు వీరులు? రాజులు ఏమన్నా ఏటకంటే దేనికి వెళ్ళాలి? ఈ సింహాన్నో జింకనో కుందేలా ఏరే రాజులు అయ్యి బాబా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళ చేపలాడతాకి వెళ్ళాడు దరిద్రం. ఈ పల్లి రాజులు ఏమి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళారు? చేపలాడతాకి వెళ్ళారు. అయితే ఈ రాత్రి మనం రండి లోపలికి వచ్చా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చూద్దాం. అమ్మా హలో అమ్మా, కూర్చోండి, పర్వాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 7 రాజుల గురించి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ 7 కుమారుల గురించి పక్కన పెడదాం. 7 కుమార్తెలు కలిగిన తండ్రి ఒకడు ఉన్నాడు. ఎవరు? 7 కుమార్తెలు కలిగిన తండ్రి ఒకడు ఉన్నాడు. ఈరోజు ఆ తండ్రి గురించి మాట్లాడుకుందాం. ఆ 7 యొక్క బిడల గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను ఎవరో కాదు, మోషే యొక్క మామ యిత్రో. అతనికి 7 కుమార్తెలు. ఈ రోజుల్లో గనక 7 కుమార్తెలు ఉంటే దెమ్మ తిరిగిపోద్దా తండ్రికి? అమ్మా, ఈ రోజుల్లో 7 కుమార్తెలుంటే బుర్ర పని చేయదు ఇంకా తండ్రికి. 2 ఉంటేనే పని అవుతలేదు బుర్రకి. 7 మంది అమ్మాయిలంటే ఆ మమ్మీ మీ గురించి కాదు తల్లి, కళ్ళజోల నుంచి కొల్లి పెద్ద చేసేస్తున్నారు మీ గురించి అసలు కాదు. దేవదూతల్లో చక్కగా కూర్చున్నారు మీ గురించి కాదు తల్లి. అమ్మా ఓకే, ఆల్ రైటా, ఓకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో 7 పెంచాలంటే చాలా కష్టం. పెంచడం విషయంలో పక్కన పెడితే వారి వివాహాలు అతని చేతులతో చేస్తాడో చేయడో కూడా తెలీదు ఈ రోజులను బట్టి. అయితే అతడు 7 స్త్రీలను ఎంత చక్కగా పెంచాడంటే చాలా చక్కగా పెంచాడు. ఒక గీత గీసి ఇందులోనే నడవండి అని అంటే వారు అందులోనే నడిచారు. ఎంత ధన్యకరమైన కుటుంబమో తెలుసా? ఈ రాత్రి ఆ కుటుంబం గురించి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి మనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము. నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మ ఒక్కరని గిఫ్ట్లు ఏం తేలేదు. ఒక్కరు మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండేరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు నిజానికి చాలా గొప్పవాడు. ఎవరైనా ఒక యాజకుడు. ఈయనకి ఇంకో పేరుంది, రఘుయేలు గారు. ఆయనకి ఇంకొక పేరుంది. ఆ పేరు గురించి కూడా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం. ఇతడు ఒక యాజకుడిగా ఉంటూ ఉన్నాడు.
అయితే మోషే అక్కడికి రాకముందు ఈ మోషే జీవితంలో ఏం జరిగిందయ్యా అని అంటే, ఆనాడు మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క సకల విద్యలు అతడు నేర్చుకున్నాడు. అతడు వేసుకుండే ప్రతి వస్త్రధారణ కూడా ఎలాగుందంటే, ఇతడును చూడగానే ఇతడు ఐగుప్తీయుడు అని అంటున్నారు తప్ప ఇతడు ఇశ్రాయేలుడని ఎవరికి కూడా తెలియదు. 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకుని గుడారములో నుంచి అప్పుడే బయటకు వచ్చాడు మోషే. వచ్చేసరికి మోషే ఎదురుగుండా ఇద్దరు గొడవ పడుతున్నారు. కాలర పట్టుకుని మెల్ల పెట్టుకుని గొడవ పడు. ఒకడేమో ఐగుప్తుడు, ఒకడేమో ఇశ్రాయేలు. వీళ్ళిద్దరిని చూడగానే మోషేకు చాలా కోపం వచ్చింది. ఐగుప్తుని ఒక్క గుద్దు కొద్దగానే వెంటనే చచ్చిపోయాడు. అమ్మా, వెంటనే ఒక్క గుద్దుకు చచ్చిపోయాడు అంతే. సినిమాలో చాలా చూస్తా, అన్ని గ్రాఫిక్స్, ఇవన్నీ నిజం. ఒక గుద్దికి చచ్చిపోగానే ఇసుకలో గొయ్యి తీసి కప్పెట్టేసి పాతి పెట్టేశాడు. ఇశ్రాయేలుడితో అంటున్నాడు, ఒరే నువ్వు నేను ఒకటే. కానీ ఈయన వస్త్రాలు చూస్తేనేమో ఐగుప్తు ఇలాగా ఉన్నాడు. వాడు అనుకుంటున్నాడు, ఇదిగో వీడిని చంపేస్తాడు, తర్వాత నన్నే చంపేస్తాడు అనుకుని దగ్గరికి వచ్చి, ఒరే నేను ఇశ్రాయేలుని, మన ఇద్దరం ఒకటే అని అన్నాడు. అయిపోయింది. మరుసటి రోజున ఐగుప్తు దేశంలో ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇశ్రాయేలుడు ఇద్దరు అన్నతమ్ములు ఇద్దరు గొడవ పడుతుంటే దూరాన్ని నుంచి అంటున్నారు, రే మీ ఇద్దరు గొడవలు ఆడుకోకూడదు, అన్నతమ్ములు మీరు కొట్టుకోకూడదు అన్నప్పుడు దూరాన్ని నుంచి ఒకడు చూశాడు. ఒంగును చూశాడు. ఎవరినే? మోషేను చూశాడు. చిచ్చరపీడుగు. మనకు కూడా ఒంగును చూడడం అంటే చాలా ఇష్టం కదా. అమ్మా, ఎక్కడైనా గొడవ వినబడుతుందంటే ప్రార్థన అనగానే ప్రారంభ ప్రార్థన చెవుల్లోకి వెళ్ళదు, కానీ అన్నప్పటికి మాత్రం మనకి వెంటనే అవి ఎక్కడో తగలడిపోతుంది బాబోయ్, ఎక్కడో కాలిపోతుంది, బుర్రభద్రాసిపోయేలాగా ఉంది. కొట్టేసుకున్నానండి. ఇలా తొంగు చూసేస్తా, దడుల్లో నుంచి ఇలా చూసేస్తా. అక్కడ ఏం జరుగుతుందో అది నీకు కావాలి. తెలుసుకున్న తర్వాత ఏమైనా ఉపకారం అంటే ఉపకారం ఏమీ లేదు, నష్టం ఏమీ లేదు. నష్టమే మనకి. దాని ద్వారా కలిసి వచ్చేది ఏమీ లేదు. ఈడు కూడా అలా చూస్తూ ఉన్నాడు. వచ్చి అంటున్నాడు, ఆహా నిన్న ఒకరిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేస్తావు అనగానే మోషేకి ఏమట్టుకుంది, అయ్యి బాబీడు ఎక్కడి నుంచో చూశాడు మొత్తం. ఇది గనక పొరవకు తెలిసిందంటే నన్ను బ్రతకనివ్వడాన్ని పారిపోయాడు. పారిపోయి పరిగెత్తి ఎక్కడికి వచ్చాడంటే మిద్యాను అరణ్యములో ఒక బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అప్పుడు మొదలైంది. ఈ యొక్క ఇత్రో యొక్క కుమార్తెలు 7 కుమార్తెలు. అమ్మా నిజంగా చెప్తున్నాను తల్లి, తండ్రి మాట జవదాటలేదు. 7 కూడా తండ్రి మాటను జవదాటలేదు అస్సలు. కానీ ఈ స్త్రీలు కూడా ఎప్పుడు కూడా మేము మంచి పేరు పొందాలి, మేమందరము కూడా గొప్పవారిగా ఉండాలి, మా తండ్రిని ఉన్నతమైన స్థితికి తీసుకురావాలి అన్న ఆలోచనలు కూడా వారిలో ఏమీ లేవు. తండ్రి ఏది చెప్తే అదే. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేసేవారు తెలుసా, మా ఇత్రోకున్న మందలను వారు కాస్తూ ఉండేవారు, మేపేవారు. ఆడవాళ్ళు మందలు కాస్తారా చెప్పండి? కాస్తారా? కాయరు. కానీ ఇక్కడ కాయాలి, తప్పదు. ఈ మందలు కాయటం వల్ల కూడా ఒక ప్రయోజనం ఉన్నది, ఒక శిక్షణ కూడా ఉన్నది. ఆ మందల కాయటము ద్వారా రానున్న రోజుల్లో వారు బ్రతకబోతున్న వివాహ బాంధవ్య జీవితమును కూడా ఈ మందల కాయుట ఒక లింకప్ అనేది శాస్త్రం చెబుతూ ఉన్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ ఇత్రో ఎలా జీవిస్తూ ఉన్నాడంటే దేవునికి చాలా నిందారహితుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఇత్రో అనగా పేరుకు అర్థము సాటి లేనివాడు. సాటి లేదు అసలు ఆయన భక్తికి కానీ, పిల్లల్ని పెంచే విషయంలో కానీ, పిల్లల్ని వారికి కావలసిన ప్రతిదీ ఏర్పాటు చేయడంలో కానీ, దేవుణ్ణి స్తుతించడంలో కానీ, దేవుణ్ణి ఆరాధించడం విషయంలో కానీ, ఎవరితో ఎలా మాట్లాడాలో ప్రతి జ్ఞానమును కూడా బిడ్డలకు ఎంతో చక్కగా నేర్పించాడు. ఆ బిడ్డలు అంతే చక్కగా నేర్చుకున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈనాడు ఇటువంటి స్త్రీలు ఎక్కడైనా ఉన్నారమ్మా? అమ్మా ఉన్నారా? పోనీ ఇటువంటి పురుషులు ఎక్కడైనా ఉన్నారా? ఈ రోజులు ఎక్కడా లేరు, నిజంగా ఎక్కడా లేరు. రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో
13 సంవత్సరాల అమ్మాయి 16 సంవత్సరాల అబ్బాయి వెళ్ళిపోయింది. ఏంటి? 13 సంవత్సరాల అమ్మాయి 16 సంవత్సరాల అబ్బాయితో వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్కి వస్తే ఆ పాప ఏమంటుందో తెలుసా? ఏమండి, మా ఆయన పోషించకపోతే ఎవరో ఎవడీడు అలా ఆయన ఆయన అనడం తెలుసు, ఆయన పోషించడం తెలుసు. 13 సంవత్సరాలకే మా ఆయన గారు పోషించకపోయినా నేను ఏదోలా కష్టపడి మా ఆయన గారిని పోషిస్తానంటుంది. ఇలా ప్రేమ ఆయన ఎక్కడి దాకా వచ్చేసింది? పోషించేదాకా వచ్చేసింది అమ్మ. ఎన్ని సంవత్సరాలు? 13, 16. పిండం కాకిలి గట్ట దరిద్రం. యవ్వన వయసుకు వచ్చారు 7 కూడా. ఎవరి వైపు కూడా తొంగి చూడలేదే. వారి యవ్వనాన్ని వారు అస్సలు పాడు చేసుకోలేదే. ఎవరు ఎదురుగుండా కూడా వారు ఆర్భాటముగా తిరగలేదు, అందాలుగా వారు తిరగలేదు. చెంగుమని ఎవరి ఇంటికి వెళ్ళకుండా, పనుంటే బయటికి, పని లేకపోతే ఇంట్లోనే. ఇదే నేర్పాడు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు మోషే అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఒక చిన్న గొడవ జరుగుతూ ఉంది. చదువుకుందాం చూడండి. అక్కడ అమ్మా 16 మళ్ళీ చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వారు ఎందుకు మందలను వారు కాస్తూ ఉన్నారు దాని గురించి కూడా చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. అసలు స్త్రీలు ఎందుకు మందను కాయాలి? ఆనాడు ప్రాచీన పాలస్తీనా సంస్కృతి ఏమిటి అనంటే 8 సంవత్సరముల నుంచి లేదా 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ప్రతి స్త్రీ గొర్రెల మందలను కాయాలి. అది ఒక నియమం. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు వచ్చే వరకు, అనగా ఆ స్త్రీ తన యవ్వన వయసుకు వచ్చే వరకు కూడా, అనగా ఆ బిడ్డ పెద్ద మనసు అయ్యే వరకు కూడా మందలను కాస్తూ ఉండాలి. 12 సంవత్సరాల వరకు. అది కూడా ఎంత దూరం అంటే తండ్రి ఇంటి బయటకు వచ్చి చూడగానే కనుచూపుల్లో కనిపించే అంత దూరంలోనే మందల్ని కాయాలి. ఇంకా దూరంగా వెళ్ళకూడదు. ఇంటికి దగ్గరలోనే వారు మందలను మేపుతూ ఉండాలి. ఈ 7 స్త్రీలు కూడా ఇంటిలో పని చేసుకుని 7 కూడా మందలు కాయడానికి వెళ్ళారు. ఇప్పుడు మన ఇంటిలోనే 2-3 ఆడలు ఉన్నారు. ఏం చేస్తారు? ఒక పని 3 చేస్తారా? అక్క నువ్వు భీమేరే, నేను కడిగెట్టేస్తాను, అమ్మ వచ్చి అరుపు దించేద్దే. అన్నం వండితే 3 అమ్మ. మరి కూర వండితే ఎంతమంది రావాలో? నువ్వు ఉల్లిపాయలు కోసి నేను ఏగేసేస్తాను, లాస్ట్లో ఉప్పేసేద్దామ్మా. ఏంటి ఒక కూర వండితే 3? 7 ఇంటి పని అన్ని చక్క పెట్టుకుని మళ్ళీ 7 ఎక్కడికి వచ్చేసారు? మందలు కాస్తూ ఉన్నారు. అది ఒక చట్టం. ఆ రోజున ఉన్న నియమం ఏమిటంటే 8 సంవత్సరాలు, అనగా 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ప్రతి స్త్రీ మందను కాయాలి. ఏంటో తెలుసా? ఆనాడు మందలో ఏ గొర్రెైనా బలహీనతగా ఉన్నదో లేదో వారే చూసుకోవాలి. ఏ గొర్రెైనా ప్రసవ దినానికి వచ్చిందేమో వారే చూసుకోవాలి. ఏ గొర్రెకైనా గాయము తగిలిందా వారే చూసుకోవాలి. ఏ గొర్రెైనా మంద నుండి వేరైపోతుందా వారే చూసుకోవాలి. మందలో ఏ సమస్య వచ్చినా కూడా ఈ 7 స్త్రీలే చూసుకోవాలి. దేనికో తెలుసా? రేపు వివాహమైన తర్వాత కుటుంబాన్ని ఎలా నడిపించాలో అది వారికి నేర్పిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి నిజమే కదా. మందలో గాయమైన వాళ్ళకే, బలహీనత అయిన వాళ్ళు బాధ్యతే. మందలో నుంచి బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళు బాధ్యతే. రేపు వివాహమైన తర్వాత కుటుంబాన్ని ఎలా నడిపించాలి, బిడ్డల్ని ఎలా నడిపించాలి, వారు బలహీనతగా ఉన్నప్పుడు, వారు వ్యాధులో ఉన్నప్పుడు వారిని ఎలా సంరక్షించాలో ఈ మంద ద్వారా దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది మనందరం ఏమండి మరణం వస్తే పోతానులే అండి ఎక్కడికి పోతావు? పుట్టింటికి వెళ్ళిపోతావా? పోతే పుట్టింటికి వెళ్ళిపోతామా? పోతే పోతానండి, ఆఫ్టర్ నా జీవితం ఎంత అని అనుకుంటాం. ఈ లోకము దేనికి అనుకుంటున్నాం? ఇదంతా కూడా ఒక ప్రాక్టీస్.
ఇక్కడంతా మనం నేర్చుకోవాలి. రేపు పరలోక రాజ్యములో వాడిని చూసి వీడిని చూసి నేర్చుకోవాల్సిన పని నీకు లేదో. ఇక్కడే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఇక్కడే వాక్యం వినడం నేర్చుకోవాలి, ఇక్కడే నీ బిడ్డలను మారు మనసులోనికి నడిపించడం నేర్చుకోవాలి, ఇక్కడే డ్రమ్ము కొట్టడం నేర్చుకోవాలి, ఇక్కడే వాయిద్యాలు వాయించడం నేర్పించాలి, ఇక్కడే దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడం నేర్పించుకోవాలి, ఇక్కడే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఇక్కడే కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి, ఇక్కడే మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవాలి. ఎక్కడే సర్వము నువ్వు నేర్చుకుంటే రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత వీళ్ళను చూసి వాళ్ళను చూసి నేర్చుకోవాల్సిన పని మనకి లేదు. ఏదో ఇక్కడ ఒట్టుగా ఉన్నాం, ఆదివారం వస్తున్నాం, శనివారం వస్తున్నాం, చప్పలు కొడుతున్నాం, హలేలి అంటున్నాం, అయిపోయింది ప్రార్థనని పెట్టి పెద్ద సర్దుకుని వెళ్ళిపోతాం కాదు. ఎక్కడ నేర్చుకోవాలి అక్కడ మనం ప్రదర్శించాలి, అక్కడ ప్రదర్శించాలి. అక్కడ ఏమి జరగదు అనుకుంటున్నావా? రేపొద్దున నీ పేరెట్టి అమ్మా సహోదరి మార్తమ్మ గారు ఎలాగొచ్చి ప్రార్థన చేయి అంటాడు. అప్పుడు ఏం చేస్తా? తోత్రం తోత్రం తోత్రం. ఏం తోత్రం? అమ్మా అమ్మ వచ్చి పాట పాడు అని అంటే ఏం పాట పాడతావు? గొర్రెల గొప్ప కాపరి నాగేశు అని అంటావా? నాగేశు కాదు, ఎవరు? నాగేశు. పాటలు తినంగా వినకపోతే నాగేశు ఆయేసు వస్తాడు. అన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా నువ్వు నేర్చుకోవాలి. రేపు ఆయన నిన్ను పిలిచి అమ్మా ఒక్క నిమిషం పాట పాడమ్మా, ఒక్క పలం పాడంటే తొత్తు బెద్దంటే 30-50 సంవత్సరాలు ఇక్కడ బ్రతికి ఏం సాధించావు? ఇన్ని సంవత్సరాల ప్రార్థనకు వచ్చి అసలు ఒక్క వాక్యమైనా నీకు వచ్చా? ఏమీ తెలియదు. కోడల్ని ఎలాగ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలో బాగా తెలుసు. అమ్మా కొడుకుని ఎలాగ మన వైపు మలుచుకుని కోడకు దూరంగా చెయ్యాలో మనకు తెలుసు. ఇలాంటి పనికిమాల ఐడియాలన్నీ మనకే వస్తాయి. రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఐడియాలు, ప్రభువా ఈరోజు నాకు చాలా బలహీనతగా ఉంది, రేపు పాడతాను, ఇదిగో పాస్టర్ గారిని పాడమనంటే కుదురుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత రోగమో జబ్బు ఇంకేమీ లేదు. అసలు అక్కడికి వెళతావో ఇలా డైరెక్ట్ ఈ నరకంలోకి వెళ్ళిపోతావో మనకి తెలీదు. ఎక్కడుంటుండగానే అందుకని దీపం ఉండగా ఇల్లు చక్కు పెట్టుకోవాలి. వాక్యం ఉన్నప్పుడు వినాలి, స్వరం ఉన్నప్పుడు పాడాలి, ఆరోగ్యం ఉన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. ఇదిగో దేవుని స్వరం మనం వెనకడుతున్నప్పుడు, మన చెవులు పనిచేస్తున్నప్పుడు పాటలు వినాలి, వాక్యం వినాలి. ఆయన ఒక్కొక్కసారి నీతో అర్ధరాత్రి తెల్లవారుజామున నీ ప్రార్థన చేసినప్పుడు నీతో మాట్లాడినప్పుడు ఆ స్వరం నీకు వినిపించాలి. ఎక్కడే నా సహోదరి సహోదరుడా, ఆ మందలో వారు కాస్తూ నేర్చుకున్నారు. చాలా బాగుంది. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేలు బిడ్డలు ఆడపిల్లలు 12 సంవత్సరాలు వచ్చే వరకు తండ్రి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక అధిపతి కుమార్తె చనిపోతుంటే కాళ్ళ మీద పది ఏడుస్తున్నాడు. అయ్యా నా కుమార్తె బ్రతకాలి, ఎందుకంటే ఆమెకు 12వ సంవత్సరం. ఆ సంవత్సరము లోపల ఆ బిడ్డకి ఏమైనా బాధ్యత ఎవరిదంటే తండ్రిదే. బోరని ఏడుస్తూ ఉన్నాడు. 12 సంవత్సరాలు. ఈనాడు ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడాలి, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉపవాస కూడికలు ఆ దైవజనుల ద్వారా జరిగిస్తూ ఉంటారు. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, సంవత్సరాలు గడిస్తున్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. మనలో ఏ మార్పు, మనలో ఏ కొత్తదనం కూడా లేకుండా పోతుందమ్మా. ఈ 7 మందను కాస్తూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు చదువుకుందాం. మోషే వచ్చి ఆ యొక్క మిద్యాను అరణ్యంలో ఉన్న ఒక బావి దగ్గర అక్కడ ఉన్నాడు. చదువుకుందాం 17. ఆ మంద కాపరులు వచ్చి వారిని తోలివేసరి. అప్పుడు మోషే లేచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుల్లో బావులు చాలా చిన్నవి. పురుషులు మందలను మేపేవారు, స్త్రీలు కూడా మందలను మేపేవారు. అయితే ఆనాడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా మందలను ఎక్కడ తీసుకెళ్లారంటే మోషే ఎక్కడైతే కూర్చున్నాడో ఆ బావి దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకమ్మా? నీళ్లు వాటికి పెట్టడానికి తీసుకెళ్లారు. ఆ రోజున బావులు చాలా తక్కువగా ఉండడం వల్ల మంద కాపురులకి చాలా సార్లు తగాదాలు, చాలా సార్లు గొడవలు. ఉన్న కొంచెం నీరే
ఒక మంద తాగితే ఇంకో మందకు ఉంటుందో లేదని, నా మంద ముందు తాగాలి, లేదు నా మంద ముందు తాగాలి. ఎవరు బలవంతుడైతే బలహీనుని కొట్టి వాటి యొక్క మందలకు వాళ్ళు నీళ్లు ముందుగా పెట్టుకునేవారు. ఇప్పుడు 7 స్త్రీలు ఉన్నారు, కానీ ఈ స్త్రీలు పురుషులతో గొడవాడగలరా చెప్పండి అమ్మా. ఆడలేరు కదా. మా ఊర్లో బిడ్డ ఉంది అమ్మా, మా ఊర్లో బిడ్డ ఉంది. మొగుడితో గొడవ అయ్యి 10 మంది అందరిని వచ్చుంటే అందరి మధ్యలోకి వచ్చి ఇలా తరగొట్టింది. ఏంటి ఇంత ఉంది పిల్ల, ఏం చేస్తారు? మా ఆయన నెల కొట్టింది. తొడెవడు కొట్టాలి? మొగుడు కొట్టాలి. ఆడది కొట్టేసింది తొడ. ఆ ఇతర కుమార్తెలు ఈ బిడ్డను చేర్చుకుంటే వాడిని మోసే రాకుండా కథం చేసేద్దరు, అందరిని 2 తల్ల కొట్టేద్దరు. అమ్మా, ఆవిడ చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఇక్కడ గొడవ జరుగుతూ ఉంది. 7 స్త్రీలు వారితో ఏం గొడవ ఆడతారు? తండ్రి ప్రేమించడం నేర్పించాడు, తండ్రి లోబడ్డం నేర్పించాడు, తండ్రి విధేయత చూపించడం నేర్పించాడు, కానీ గొడవ ఆడడం బిడ్డలకు నేర్పించలేదు. మనమైతే చాలా చక్కగా నేర్పిస్తాం. అమ్మా, ఒక కత్తి, కొత్త కత్తి కొన్నారు అనుకో, మీ చిన్నమ్మ వచ్చి కత్తి అడిగింది అనుకో, లేదాను ఆ కత్తి చెడు కత్తించుకుని వేసేస్తాను నేను పిల్లల్నే. ఇక్కడ కత్తి ఆ పక్క వెళ్తే అరిగిపోద్దా కత్తి? చెప్పండి అమ్మా. ఇంకా వాడుతూ ఉంటే పొద్దున వస్తుంది, పక్కన ఎడికొస్తే ఏమవుతుంది? అది తుప్పట్టి పోతుంది. తుప్పట్టి పోవడానికైనా మన మనసుకి ఇష్టం, కానీ అది పొదును రావడం మనకే. ఇదే చెప్తున్నాను, ప్రార్థనలో మనం తుప్పు వదులుకొట్టుకోవాలి. మనం ప్రార్థనలో నుంచి మనం పొదునవ్వడం మనకి ఇష్టం లేదు. ఈనాడు ఎలాగుండడం ఇష్టమైపోతుంది? తుప్పు పట్టిపోవడమే మనకి ఇష్టమైపోతుంది. పొదునక్కర్లేదు మనకి, పొదునక్కర్లేదు. పొదును ఉండాలమ్మ మనకి. రేపొద్దున అపవాదు వచ్చినప్పుడు ఈ పొదును కలిగిన ప్రార్థన విసిరితే వాడికి పట్నం తెగాలంతే. తుప్పట్టిన కత్తితో ఎంతసేపు కొడతా? మొలగ చెట్టు కూడా చాలా ఇబ్బందిగా తెగిద్ది తుప్పట్టితే. అమ్మా, అలా చెప్తాం మనం. చిన్నమ్మ వచ్చింది దానికి ఇవ్వద్దని చెప్పి పెదనాడు వచ్చి నిచ్చిన ఇవ్వద్దు, అసలు ఆడి కోసమే కొన్నాం మనం అనేసి అన్నది. నీకు అవసరమైతే ఒకవేళ కూడా కత్తి లేదన్నారు అనుకో, ఎంతమందికి వేసేస్తావు? ఈ కాటు కత్తి కాటు చూసాను, సోఫా కింద ఉంది కత్తి, కనబడ్డది నాకు. లేదంటుంది సుప్పనాథ్ మొక్కంది. ఈవిడ సుప్పనాథ్ మొక్కంది, ఈవిడేమో కప్ మొక్కంది. అమ్మా, ఇవే నేర్పుతాం పిల్లలకి, కానీ ఆ తండ్రి పిల్లలకి అది నేర్పలేదు. వాళ్ళందరూ పురుషులందరూ వచ్చి స్త్రీల మీద మేమందరికి నీళ్ళు పెట్టడం పెట్టి ముందు మేము పెట్టుకుంటాం, గొడవాడతారు మాతో రండి అని ఛాలెంజ్ చేస్తుంటే వారు ఏం చేయగలరు? పాపం ఏమీ చేయలేరు. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఒక పెద్ద బాహుబలి కూర్చున్నాడు. ఎవరక్కడ? బాహుబలి ఎంతమంది చూసారు? నేను బాహుబలి అన్నాను కాదండి, మోసే అనొచ్చు కదా. అమ్మా, నేను ఏదో ఫ్లోలో ఏదో బాహుబలి అన్నాను అనుకో, మీరేంటి మోసే అనొచ్చు కదా, కట్టప్ప అంటున్నారు ఎవరు అక్కడి నుంచి. అమ్మా, అయ్యి బాబు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూర్చున్నాడు బలమైన వ్యక్తి. నిజానికి చెప్పాలంటే దేవుని సంకల్పము చొప్పున మోసే ఆ సమయమందు ఆ యొక్క మిద్యాను అరణ్యమును దాటుకుని ఆ యొక్క బావి దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. తనంతట తాను రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవలో ఎదుగుతున్నాడు మోషే, దేవుని ఆధీనములో ఉన్నాడు మోషే, దేవుని యొక్క వరములు పొందుకున్నాడు మోషే, ప్రార్థన చేయగలడు మోషే, అన్ని విద్యలు కూడా నేర్చుకున్న మోషేను దేవుడు ఆ బావి దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ గొడవ రాబోతున్నది. ఆ 7 స్త్రీలను కాపాడవలసిన బాధ్యత ఎవరిదంటే మోషేకి తెలియదు. వాళ్ళు వచ్చి గొడవ పడుతుంటే మోషే వెంటనే లేచి ఒక్కొక్కడికి ఒక గుద్దిచ్చేసాడు అంతే. గుద్దికి పడుకున్నారు అంతే. అప్పుడు మోషే ఏం చేశాడు? వారి మందలకు ఎవరు చేదరు నీళ్ళు చెప్పండి? మోషేకి వచ్చా? అంతకుముందు నేర్చుకున్నాడా? వీళ్ళు ఒక బిందె లాగడానికి 7 కలిపి ఒక పావుగంట పడితే మోషే ఒక బిందెలా తీసేలా చేసేస్తాడు అంతే. ఆశ్చర్యపోయారు. అక్కడ గొడవ అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏమిటంటే మోషేతో ఆ స్త్రీలు ఎవరు మాట్లాడలేదు. మోషే ఆ స్త్రీలతో ఏ విధమైన మాట మాట్లాడలేదు. ఎంత గొప్ప విషయం చూసారా? 7 స్త్రీలు అందమైన వారు,
వారి యొక్క వస్త్రధారణ వండర్ఫుల్, చాలా చక్కగా శరీరము పూర్తిగా కప్పిన వస్త్రములు వేసుకొని, బొట్టులు లేవు, పౌడర్ లేదు, ఏమీ లేదు. అబ్బా, ఆ అందమైన మొఖాలు ఉన్నాయి చూసారా, అబ్బబ్బబ్బా, ముదిరిపోయిన టేక్ ఎలాగుంటుంది పాలిష్ చేస్తే అంత చక్కగా ఉన్నారు 7. మోషే మాట్లాడా, నేను కాపాడాను కాబట్టి మరి సెల్ఫీ దిగుదారు అన్నాడా? నేను ఎవరో నీకు తెలుసా, ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాను, నా బలం తెలుసా నీకు అని అన్నాడా? అనలేదే. వాళ్ళు కూడా అయ్యి బాబోయ్ అంత కాండలు ఉన్నాయి ఈయనకి, అయ్యి బాబోయ్ ఎంతమందిని చంపేస్తున్నాడు, గొప్పోడు, ఇటు నేను పెళ్లి చేసేసుకుంటాను, ఈ నేను లవ్ చేసేస్తున్నాడు, లవ్ ఇస్ ఫస్ట్ సైట్ అని అన్నారు. వాళ్ళు ఏ సైటు అనలేదు, అసలు కళ్ళెత్తి వారిని అసలు చూడలేదే. ఈ గొడవ జరుగుతూ ఉంది, నీళ్ళు చేదాడు. వీళ్ళు ఏం చేస్తారంటే చదువుదని చూడండి, 18 వచ్చిన. ఓకే, వారు తమ తండ్రి అయిన రగుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరెందుకు త్వరగా ఎట్లు వచ్చితిరో అని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఎంత బాధ్యతగా ఉన్నాడో చూడండి. రోజు వాళ్ళు 5-6 గంటలకు రావాల్సిన వాళ్ళు ఈ రోజు 8 గంటలకు వచ్చేసారు, బహుశా 3:30కు వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? అక్కడ జరిగిన గొడవ అటువంటిది. వీళ్ళు అనుకోవచ్చు కదా, ఇంకా 6 గంటలకు సమయం ఉంది కనుక అరణ్యంలో అటు ఇటు సరదాగా మనం విహారయాత్రలు చేసుకుని 6 గంటలకు వెళ్దాం అని అనుకోవచ్చు కదా. భయం పుట్టుకుంది వాళ్ళకి. ఎప్పుడు పురుషుని చూడలేదే, ఎప్పుడు అటువంటి గొడవల్లో వారు లేరే. వారి పక్షముగా ఒక బిడ్డ యుద్ధము చేశాడు. వారు హృదయం ఎలాగైపోయిందంటే కంగారు పడుతూ ఉంది. కంగారు పడుతూ భయంతో ఏం చేశారంటే, అక్క చెల్లి అందరూ మనం బయలుదేరిపోదాం, మనం అందరూ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, ఇక మేత లేదు ఏమీ లేదు, వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోదామని 3:30కే ఇంటికి వచ్చేసారు. తండ్రి చూశాడు, మీరెందుకు ఈ రోజున ఎంత త్వరగా వచ్చాడు అడిగాడంటే ఏమిటి? వారు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు తండ్రి గమనిస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు నీ బిడ్డల విషయంలో కూడా నువ్వు కనిపెట్టాలి. ఎన్ని గంటల కాలేజీకి వెళుతున్నది, ఎన్ని గంటల కాలేజీ వదులుతున్నాడో, ఎన్ని గంటలకు నీ బిడ్డింటికి వస్తుంది, ఎవరింటికి వెళ్ళి మాట్లాడుతుంది, ఎవరితో సహవాసం చేస్తుంది, ఇన్ని గంటలు చెప్పు వారితో ఏం మాట్లాడిందో. ప్రతి తల్లిదండ్రులు బిడ్డల గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఆ తర్వాత నీ గుండెలు బాదుకునే పరిస్థితి ఒకరోజు వస్తుంది. ఈ తండ్రి కనిపెట్టాడు, అమ్మా ఈరోజు ఇంత త్వరగా వచ్చారే, ఈరోజు ఇంత త్వరగా వచ్చారే అని అడిగాడు. నీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా ఎంత చక్కని సాకులు చెప్తారు. ప్రైవేట్ క్లాసు, అవును బాబు, ఈవిడ ఒక్కదానికి ఎట్టేడు ప్రైవేట్ క్లాస్. పార్కులంట తిరుగుతూ, అక్కడెక్కడ తిరుగుతూ. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్త్రీల ద్వారా అనగా బిడ్డలు మీ ద్వారా నీ తల్లిదండ్రులు తలదించుకునే రోజు వచ్చిందంటే నీ తలకాయ ఉన్న ఒకటి లేపని ఒకటి. నేను చెప్తున్నాను, ఈరోజు నిన్ను కని పెంచి నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చి ఆ కాలేజ్ అంటే ఆ కాలేజీలో జాయిన్ చేసి ఇదిగో శక్తికి సరిపోయిన ఫీజులు కట్టి ఎంతో నీ విషయంలో ఎన్నో అప్పుల పాలైపోయి నిన్ను ఒక స్థితిలో తీసుకురావాలని వారు పగలనక రేయనక కష్టపడుతూ ప్రార్థన చేస్తూ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఇన్ని కొంటి సాకులు చెప్తున్న పిల్లల్ని అసలు ఏం చేయాలి చెప్పండి? 3 గంటలకే పరిగెట్టుకుని వచ్చేసారు. 6 గంటలకు రావాల్సిన ఇప్పుడు కాలేజ్ 6 గంటలకు అయిపోయింది, 6 గంటలకు రావాల్సిన 7, 7:30, 8:30. ఒకవేళ నిజంగా ప్రైవేట్ క్లాస్ పెట్టారంటే అమ్మ బండికి ఎవడెట్టాడు ప్రైవేట్ క్లాస్ తీసుకెళ్తారంటే వస్తుందా? డాడీ కడుపులో నొప్పి వచ్చేసింది, ఆ పక్కన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ ఏ కబుర్లు. ఆ తండ్రి అలా పెంచలేదమ్మా, ఆ బిడ్డలు అలా బ్రతకలేదు. వెంటనే అంటున్నారు, అయ్యా అక్కడ ఏం జరిగిందో చెప్తూ ఉన్నారు. చూడండి, అక్కడ చాలా చక్కగా చెప్తున్నారు వాళ్ళు. 19 వచ్చిన, అందుకు వారు ఐగుప్తీయుడు ఒకడు. అసలు ఐగుప్తుడు అతడు చెప్పండి? ఆయన వేసుకున్న వస్త్రధారణ చూసి ఏమనుకున్నారు వారు? అతడు ఒక ఐగుప్తీయుడు. చదువమ్మా.
ఆ, 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 ఆ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందో అదే చెప్పారా? కొంచెం మసాలా ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ వేసారు వాళ్ళు. అమ్మా, అక్కడ ఏం జరిగిందో అదే చెప్పారు. మనం అలా చెప్తామా ఈనాడు? అమ్మా, కానీ తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల గురించి చాలా గొప్పగా చెప్తారు. నాకు చాలా సంతోషం. పిల్లోడు ఉద్యోగం చేయకపోయినా, పిల్లోడు చదవకపోయినా, పాప చదవకపోయినా, ఓ నా కుర్రోడికి ఎవడరా సాటి రాధాయి పాలనలోనే, నా రెక్కలు చల్లగా ఉండాలి కనుక ఆ సంకలు ఇటు నొక్కేస్తాను నా కొడుకుని. నీ రెక్కలు చల్లగా ఉండని చెప్పుడు అడిగి ఏ లోటు ఉండదు. బండి కావాలితే బండి, ఫోన్ కావాలితే ఫోన్. ఆ బండి కొన్న తల్లి నేనాడైనా హాస్పిటల్ తీసుకెళ్తాడు బండి ఎక్కించి. ఆ మురుకొంపు తీసి సినిమాకి వెళ్దాం వచ్చే ఫస్ట్ షో కంటే వీడు పొద్దున్నే తాళం చేసేసి ఆ మురుగు దాంతో ఈడో పెద్ద మురుగ్గడి వెళ్ళిపోయి సినిమా చూసేస్తారు. ఒరే బాబా, అక్కడ ఆధార్ కార్డులు చేస్తున్నారు, నాది ఫోన్ లింక్ అవ్వలేదు అంటే ఏం చేయమంటున్నాను? చేయమంటావు లింకు? తల్లితో మాట్లాడాల్సిన మాటలు ఇవి. నీకు 1,00,000 రూపాయలు ఎట్టి బండి కొనాలి కానీ బాకీ నీ అమ్మ తీర్చాలి, నీ తండ్రి తీర్చాలి కానీ తండ్రిని తల్లిని కూడా ఆ బండి ఎక్కలేని స్థితిలో ఈ రోజున మనం బ్రతుకుతున్నామంటే ఏం ఉపకారం, ఏం ఉపకారం? 12 గంటలకు ఫోన్ వచ్చి ఇదిగో నా గ్యాస్ నొప్పి వచ్చేస్తుందంటే వాడు వెనకాల పరిగెట్టేస్తా గవర్నమెంట్ హాస్పిటల్కి. నానా ఇదంతా నొప్పిగా ఉందిరా అని అంటే మరి అందుకే మరి పనికి వెళ్ళొద్దు అంటున్నాను. పడుకో పొద్దున్న చూద్దాం అంటాడు. తల్లి ఎక్కువ, బయటోడు ఎక్కువ? అమ్మా, నీ పిల్లలారా నీ తల్లి నీ తండ్రిని సన్మానించమన్నాడు. సాల్వ వేసి దండలేసి కప్పడం కాదు. వాళ్ళు బలహీనతగా ఉన్నప్పుడు వారికి నువ్వు చేయూతనిస్తే వాళ్ళకి సాల్వా కప్పినట్టే దండ కన్నా గొప్పదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ జరిగింది ఏమిటో తండ్రికి అదే చెప్తున్నాడు. అయ్యా, మేము మందలకు నీళ్లు పోయడానికి వెళ్ళాం, ఇదిగో మంద కాపురులు మా మీదకు వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తీయుడు ఒకడు మా పక్షముగా యుద్ధమాడి మందవారి చేతుల నుంచి మమ్మల్ని కాపాడాడు అని చెప్పారు. జరిగింది చెప్పారు అంతే. ఇక మసాలా ఇంక ఏమి కూడా వారు వేయలేదు. మనం మాత్రం తగేసేస్తాం మన పిల్లలకి, అంతే కదమ్మా. అమ్మా అంతే, తప్పులేదు. పిల్లలు ఏ విధంగా ఎక్కడ కూడా అవమాన పాలు పొందకూడదని మనం అనుకుంటాం. మన ఇంటి పేర్ల మధ్యలో ఎవరి విషయంలో కూడా మన పిల్లలు తగ్గి ఉండకూడదని గొప్పగా మన పిల్లల గురించి చెప్తాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రుల విషయంలో అదే చక్కగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జరిగింది చెప్పారు, వాస్తవం. చాలా చక్కగా ఉంది ఆ కుటుంబం. 3 గంటలకే ఎందుకు అలాగలా తిరిగి రావచ్చు, తండ్రికి అబద్ధం చెప్పవచ్చు. అవునా కదమ్మా? తండ్రి చూసి వచ్చాడా? తండ్రి చూసి రాలేదు. సరిగ్గా 6 గంటలకు వచ్చేది తండ్రి అడగకపోదును, 3 గంటలకే వచ్చేసారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మందలు కాసే సమయం పని ఉన్నప్పుడు వారు బయట, పని అయిపోయిన తర్వాత ఎక్కడ? ఇంట్లోనే. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఆడపిల్లలు, పురుషులు, నీకు పని ఉంటే పని చేసుకుని ఎక్కడికి రావాలి? తర్వాత ఇంటి దగ్గరే కూర్చోవాలి. ఇదే పిల్లలకి ఇదే నేర్పించాలి. ఇలా గనక నువ్వు నేర్పిస్తే వారి విషయంలో ఎప్పుడు నువ్వు కన్నీరు కార్చన అవసరం లేదు. వారు ఎవరు ఎదురుగుండా కూడా తలదించవలసిన పని లేనే లేదు. అమ్మా, గొప్ప విషయం కదా. ఈ కుటుంబాన్ని నేను అనుకుంటాను చదివినప్పుడు, అయ్యా ఇటువంటి కుటుంబం ఈ రోజున ఎక్కడైనా ఉందంటారా? నేను అనుకుంటూ ఉంటాను. అసలు ఇటువంటి పిల్లలు నిజంగా ఎంత చక్కగా తండ్రి మాట వింటున్నవాడు ఎవరైనా ఉన్నారంటవా అని నాకు కనిపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక చిన్న కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు, ఒక చిన్న పాప. అనుకోకుండా భార్యకు బలహీనత చేసి చనిపోయింది భార్య. భర్త అంటే ఆయన, ఆమె బిడ్డ మాత్రమే ఉన్నారు. పాప చిన్నదే. అందరూ అన్నారు, వారు అత్తమ్మ గారు లేదంటే వీళ్ళ తల్లిదండ్రులు, కుటుంబం అంతా అన్నారు, వారు నాన్న 1-2 సంవత్సరాలు అయిపోయింది కదా, పాపకి తల్లి అలాగే అవసరం, నీకు అవసరం లేకుండా భార్య, ఏదో ఒక సంబంధం చూస్తాము, ఓ 2వ వివాహం చేసుకోరా, తప్పేమో లేదు అని అన్నప్పుడు ఆ తండ్రి అన్నాడు, అమ్మా అత్తమ్మగారు, నాకు ఎవరు కూడా నాకు అక్కర్లేదు, నేను వివాహం చేసుకోవాలని ఆశ నాకు లేదు. దేవుడు నాకు ఈ బిడ్డనిచ్చాడు,
నా భార్య వెళుతూ వెళుతూ ఈ బిడ్డను నాకు ఇచ్చింది, ఈ బిడ్డను చూసుకుంటూ నేను గడిపేస్తానండి, ఈ పాప నా జీవితానికి చాలు అని ఎన్ని సంవత్సరాల నుంచి వారు అడుగుతున్నా కూడా పాప పెద్దదైపోయి కాలేజీకి వచ్చే వరకు కూడా అతని ఉద్దేశం తలంపు మార్చుకోలేదు. ఏమని? ఈ పాప నాకు చాలు, ఇంకెవ్వరితో నాకు పని లేదు, వివాహం చేసుకోనని అలాగే ఉన్నాడు. పాపను ఎలా పెంచాడో తెలుసా? ఆయనే తల్లి అయ్యి స్నానము చేపించి చక్కగా 2 జడలు 2 పిలకలేసి రిబ్బాన్లు కట్టి చిన్న వయసులో చక్కగా పువ్వులు పెట్టి, మందార పువ్వులు, ఏ పువ్వులు కాదు మందార పువ్వులు పెట్టి పిల్లను హత్తుకుని ముద్దులు పెట్టుకుని, నా చింతలి, నా బంగారు తల్లి, ఎంత అందంగా ఉన్నావమ్మా అని మురిసిపోయాడు తండ్రి. పాప ఎదుగుతూ ఉంది, వయసులోకి వస్తూ ఉన్నది. నాన్న నాకు పట్టీలు కావాలన్నప్పుడు పట్టీలు కొనిచ్చాడు. ఆ మువ్వల పట్టీలతో ఇంట్లో చెంగు చెంగుమని తిరుగుతూ ఉంటే ఆ తండ్రి గుండెలో ఎంతో సంతోషం, నా కుమార్తె ఈమె నా జీవితానికి చాలు అని. ఉద్యోగస్తులు కూడా అడిగినా కూడా, ఏమండి పలానావుడు మాకు తెలిసినవాడు ఉంది, అలా ఆయన చనిపోయాడు, పెళ్లి చేసుకోండి అంటే, ఏమండి నాకు ఎవ్వరు వద్దు, నా పాపే నాకు చాలు అనుకున్నాడు. 10వ తరగతి దాకా బాగానే ఉంది పాప. తండ్రి ఏం చెప్తే అదే ఉన్నది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, పాప ఏది అడిగితే తండ్రి అదే తెచ్చిచ్చేవాడు. అది గవర్నమెంట్ ఉద్యోగం ఏమీ కాదు, ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక 10-15 వేలు జీతానికి పనిచేస్తున్నవాడు బిడ్డను చక్కగా పెంచుతూ ఉన్నాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత అమ్మాయి యొక్క తలంపులు మారిపోయినాయి, అమ్మాయి యొక్క ఉద్దేశాలు మారిపోయినాయి. బయటికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఎలాగున్నదని, నేను కొత్త ప్రపంచంలోనికి వచ్చాను, నేను ఎంత ఎత్తైనా ఎగరగలను, నాకు రెక్కలు వచ్చినాయి అని ఆ బిడ్డ తలంపులు ఉద్దేశాలు మారిపోతూ ఉన్నాయి. నాన్నతో భోజనం చేసే పాప ఒక్కొక్కసారి బయటే తినొస్తాం. ఇన్ని సంవత్సరాల నుంచి పాప లేకుండా ఓనాడు కూడా భోజనం చేయలేని తండ్రి, ఆ పాప డాడీ నేను బయట తినేసానంటే, ఆ రోజున తండ్రి ఏడ్చి అతడు కూడా భోజనం చేయకుండా పడుకున్న రోజులు కూడా గల కారణం ఏమిటంటే, పాప అంటే అతనికి అంత ప్రేమ, చాలా ప్రేమ. చదువుతూ ఉంది, నాన్న నేను ప్రైవేట్ కాలేజీలోనే జాయిన్ అవుతాను, మా ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారంటే, తల్లి నేను అన్ని ఫీజులు కట్టలేనురా అని అంటే, నాకేం చేస్తావో తెలీదు, నేను ఆ కాలేజీలోనే చదువుతాను అని అంటే, ఎక్కడో అప్పు చేసి ఒక సిటీ పాట పాడుకుని పాపని అందులో జాయిన్ చేశా. పాపకి ఏ విధమైన శ్రమలు తెలియనివ్వట్లేదు. పాపకి ఎంత నచ్చ చెప్పినా కూడా, లేదు నేను ఆ కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, నేను అక్కడే జాయిన్ అవుతానంటే, పాప ఇష్టాన్నే ఆనాడు కూడా ఓకే చెప్పాడు. చక్కగా ఉంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చదువుతూ అంది, నాన్న నాకు ఒక స్కూటీ కావాలి అని అంది. ఏమంది? నా ఫ్రెండ్స్ అందరూ కూడా స్కూటీ మీద చక్కగా వెళుతూ ఉన్నారు, నాకు బండి లేదు, ఏమీ లేదు, నేను బస్సులో వెళ్ళి బస్సులో రావాలి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడికైనా వెళ్దామంటే బండి లేదు, నాకు అర్జెంటుగా బండి కొంటావా కొనవా అని అన్నాడు. అమ్మా కొంచెం సమయం ఇవ్వరా తల్లి, నేను కొంటాను. ఈ 2వ సంవత్సరం కూడా పూర్తి చేసి ఈ లోపల నేను ఎక్కడో దిక్కున ఏదో రూపాయి చూసి నీకు ఖచ్చితంగా ఒక సెకండ్ హ్యాండ్ల బండి కొంటానని. సెకండ్ హ్యాండ్ల బండి కొంటావా? అయ్య బాబు నాకు చాలా అవమానం, నాకు చాలా అవమానం, నాకు కొత్త బండి ఎఫ్ఆర్ బండి కావాలని కూర్చుంది. అన్నం తిండి తిప్పలు మానేసి కూర్చుంటే ఏం చేయగలడు? 10,000 ఉద్యోగస్తుడు, ఇటు కాలేజీకే కట్టాలా, ఇటు కుటుంబ పరిస్థితులే చూసుకోవాలా, ఇంటి రెంటే కట్టుకోవాలా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అయినా పాపను ఏమాత్రం తక్కువ చేయలేదు. బండి కొన్నాడు, అప్పు చేసి, పాపం అప్పులు ఎక్కువైపోతున్నాయి, బండి కొన్నాడు. చాలా సంతోషంగా ఉందమ్మ. బండి కొనలేనప్పుడు నీతో మాట్లాడినాను అమ్మాయి, బండి కొనేసింది, హగ్ చేసుకుని ఐ లవ్ యూ డాడీ, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరో కూడా ఇష్టం లేదు అని చెప్పింది. ఎప్పుడు? ఆమె అనుకున్న వస్తువు అక్షరాల ఆమె కళ్ళ ముందుకు వచ్చినప్పుడే. ఆ తర్వాత ఫోన్ అంది, ఆ తర్వాత ల్యాప్టాప్ అంది. ఇంక రోజు వస్తువులు పెరుగుతూ ఉన్నాయి. అతడు శక్తికి మించి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఒక రోజు ఒకటే అంది, డాడీ నువ్వు ల్యాప్టాప్ కొంటే నేను వెళ్తా కాలేజీకి, అలా కొంటేనే నేను నీతో మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడను.
చాలా చీప్గా ఉంది, నాకు మా ఫ్రెండ్స్ అందరూ ల్యాప్టాప్లు తెచ్చుకుంటుంటే, మా ఫ్రెండ్స్ అందరూ అందులో ఎన్నెన్నో చక్కగా క్లాసులు చూసుకుంటుంటే, నేను ఫోన్లో ఏం చూసుకుంటే నాకు ల్యాప్టాప్ కావాలి. మా నాడు నువ్వు ఫోన్ మానేసి ల్యాప్టాప్ అడిగితే ఆ రోజు నేను ల్యాప్టాపే నీకు కొందును తల్లి అని అంటే, ఇవన్నీ నాకు తెలియదు, ఇది ల్యాప్టాప్ కొంటేనే నేను నీతో మాట్లాడతా, భోజనం తింటానని లోపలికి వెళ్ళి గట్టిగా తలుపేసేసుకుంది. ఏం చేయాలి తండ్రి? ఎన్నప్పులు చేస్తాడు పాపం, ఎన్నప్పులు చేస్తాడు. అలాగొక రోజు అయింది, బతిమాలుతున్నాడు, తలుపు కొడుతున్నాడు. నా తల్లి, బంగారు తల్లి, అమ్మ టైం 10 అయిపోతుందిరా, టిఫిన్ చేద్దగాని రా అని అంటున్నాడు. నాకేం చెప్పక నేను టిఫిన్ చేయను, ఏం చేయను, నువ్వు ల్యాప్టాప్ తెచ్చి బల్ల మీద పెడితే నేను డోర్ తీస్తానంటుంది. ఆ రోజు నా ఆఫీస్కి వెళ్ళలేదు, మధ్యాహ్నం అయిపోయింది, డోర్ కొడుతున్నాడు. తల్లి, చిట్టల్లి, బంగారు తల్లి, అమ్మ బయటికి రారా, ఉదయం నువ్వు టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం చేద్దాం అని అందరూ, నేను కూడా తినలేదురా అంటే, నువ్వు తింటే తినలేవు మానే సత్యేసావు, నేను మాత్రం బయటికి రానంది. రాత్రి అయిపోయింది, రాత్రి మళ్ళీ బతిమాలుతున్నాడు. తల్లి ఏడుస్తున్నాడు, తల్లి బయటికి రారా, బయటికి రారా, నేను కొంటానులే తర్వాత అంటే, తర్వాత కాదు, నేను బయటకు వచ్చే లోపల నువ్వు నాకు బల్ల మీద ల్యాప్టాప్ ఉండాలంటుంది. ఆ రాత్రంతా గడిచిపోయింది. మరుసటి రోజు బతిమాలుతున్నాడు, 3వ రోజు బతిమాలుతూ ఉన్నాడు. 3వ రోజు నా బిడ్డకి విసుకొచ్చి ఇంకేం చేసిందంటే, చెవులకి హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని లోపల పాటలు పెట్టుకుని శుభ్రంగా ఉంది. ఆ 3వ రోజు రాత్రి 10-11 సమయానికి నాన్నకి గుండెపోటు వచ్చేసింది. ఆ డోర్ దగ్గరకు వచ్చి, నీ తల్లి చాలా నొప్పిగా ఉందిరా అమ్మా, అమ్మా నాకు పరిస్థితి బాగలేదురా, అమ్మా బంగారు తల్లి ఒక్కసారి తలుపు తెరువమ్మా, అమ్మా నేను ఏం తప్పు చేశానురా, ఇదిగో అందరూ ఎన్నన్నా కూడా నేను వివాహం చేసుకుంటా, నీవుంటే చాలని నేను ఎంతకాలం బ్రతికానురా, అమ్మ నీకు అన్ని నేను కొంటానమ్మా, బయటికి రారా, ఇదిగో నా గుండెలో చాలా నొప్పిగా ఉందమ్మా తల్లి, నిన్ను విడిచి నేను వెళ్ళిపోతానేమో భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతే నిన్ను ఆదరించేవాడు కానీ నిన్ను చూసేవాడు కానీ ఎవ్వరూ రారమ్మా, బయటికి రా తల్లి తల్లి అని తలుపు కొడుతూ ఉంటే ఒక్క మాట ఆ కూతురు చెవులోనికి వెళ్ళలేదు. తలుపు కొట్టి కొట్టి ఉదయానికి అతడు ఆ డోరు ముందే ప్రాణం విడిచి చనిపోయాడు. ఉదయానికి ఆకలేసిందేమో, ఆ బిడ్డ తలుపు తీసేసరికి ఆ బిడ్డ కాళ్ళ మీద తండ్రి పడిపోయాడు చనిపోయి. అప్పుడు అంటుంది, నాన్న డాడీ లెగ డాడీ, లెగ డాడీ, లెగ డాడీ అని రొమ్ము కొట్టుకుని ఏడ్చిన ప్రాణం కోల్పోయిన తండ్రి లేస్తాడా? లేదా. ఎంత ఏడ్చిందంటే చాలా ఏడ్చింది. ఎందుకంటే ఆమె వెనక్కి తిరిగి చూస్తే ఆమెను ఆదరించేవాడు కానీ, కాకేసి పిలిచి ఒక గుడ్డమొక్క ఎట్టేవాడు, ఒక భోజనం పెట్టేవాడు ఎవడు లేడు. ఎంతమంది ఉన్నా కూడా తండ్రులు ఉన్నంత వరకే బిడ్డలకు విలువ. ఎంతమంది ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, అమ్మ నాన్న ఉన్నప్పుడే వారికి విలువ. తండ్రి చనిపోయాడు, గొల్లని ఏడుస్తూ ఉంది. డాడీ నన్ను క్షమించు అని అంటుంది. ఎంతెంతో ఏడుస్తుంది. డాడీ నువ్వు నాకు కావాలి, నాకు కావాలి, నాకు ల్యాప్టాప్ వద్దు, నువ్వు నాకు ఉంటే చాలు అంటుంది. కానీ తండ్రి వస్తాడా? రాడు. చనిపోయాడు. దహన కార్యక్రమాలు అయిపోయినాయి. ఆ మరుసటి రోజు 12-1 గంటకి కాలింగ్ బెల్ కొట్టారు. కొట్టగానే తలుపు తెరిస్తే ఒక డెలివరీ బాయ్ ఒక ల్యాప్టాప్ పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఎవరిని ఆర్డర్ చేయలేదు, మీ నాన్నగారు ఆర్డర్ పెట్టారండి, ఇది మీ నాన్నగారు నీ కొరకు ఆర్డర్ పెట్టాడమ్మా, ఇదిగో పలానా ఆయన, పలానా అంటే ఆఫీసులో ఉన్న ఆయన ఒక ఆయన దగ్గర అప్పు చేసి అవ్వండి, నాకు బుక్ చేయడం రాదు, వచ్చే నెల శాలరీ మీకు ఇచ్చేస్తాను, దయచేసి నా బిడ్డకి ల్యాప్టాప్ కొనని ఫోన్ చేసి ఆర్డర్ పెట్టించాడు. ఈ విషయం కూతురికి చెప్పలేదు. ఆ ల్యాప్టాప్ వచ్చిన తర్వాత ఆ ఆఫీసులో ఉన్న అంకులు, అమ్మా నీ గురించి నీ తండ్రి దగ్గర అప్పు చేసి ఇలా నేనే బుక్ చేసినామని చెప్తే ఆ బిడ్డ ఎంత ఏడ్చిందో తెలుసా? తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది. 20 సంవత్సరాలు ఆమెకు లోటు లేకుండా పెంచాడు తండ్రి. ఒక రోజున ఒక వస్తువు ఆయన కొనలేదనేసి తండ్రి ప్రేమను ఎంత చులకనగా చూసిందో ఆ తండ్రిని ఆమె చేతులారా కోల్పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి బిడ్డలు, స్త్రీలు పురుషులు చెప్తున్నానమ్మా, తల్లిదండ్రులు ఉన్నంత వరకే మనకి
విలువ. నిన్ను పలకరించిన, నిన్ను పిలిచిన, ఏం చేసినా కూడా ఆ పెద్ద దిక్కు లేకపోతే నిన్నెవడూ పట్టించుకోడు. ఆ బిడ్డ జీవితంలో అదే జరిగింది. ఈ పిల్లల్ని అలా చక్కగా పెంచాడు, అలా పెంచలేదు, చాలా చక్కగా పెంచాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. చాలా చక్కగా ఉన్న కుటుంబం. అయితే ఆ రోజున తన తండ్రి అయిన ఇత్రో అంటున్నాడు, రఘుయేలు అంటున్నాడు, 2 ప్రశ్నలు వేస్తున్నాడు బిడ్డలకు. ఏంటంటే చదవండి ఆ మాట. అతడు తన కుమార్తెలతో అతడెక్కడా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఆ మనిషిని ఎలా మీరు విడిచి వచ్చారు? చదవమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, వివాహం విషయం వచ్చేసరికి తల్లిదండ్రులకు అప్పగించాలి మనం. అయ్యమ్మా మీరు అతడు ఎక్కడా, అతను వదిలేసి మీరు ఎలాగొచ్చారు అని అంటే, ఎలా వచ్చారు? వాళ్ళకి అలవట్లేదు. నిజానికి ఏమవుతాడు చెప్పండి? మోషే వాళ్ళకి ఏమవుతాడు? బావ అవుతాడు. ఆవిడా ఇత్రో ఏమవుతున్నాడు? అమ్మాయినికి మామ కదా, మామ కూతుర్లు ఏమవుతాడు చెప్పాలి? బావ అవుతాడు కదా. బావా వచ్చావా? నేనే పెద్ద మరదలను అన్నదా సిపోరా? నేను చిన్న మరదలను అన్నదా? తండ్రికి లేని వరుసలు వీళ్ళకి అవసరం లేదు. ఈనాడు కూడా మన కుటుంబంలో తల్లిదండ్రులకు వరుసలు లేనప్పుడు బయట వాళ్ళతో నీకు వరుసలు అనవసరం. తల్లిదండ్రులే వరుసలెట్టి పిల్లలైనప్పుడు వాళ్ళు మనకి సంబంధం లేదన్నప్పుడు పిల్లలు నీకెందుకు? కానీ అతడు ఎవడు? మోషే. అమ్మా, ఐగుప్తు యొక్క సకల విద్యను నేర్చుకున్నవాడు. రేపొద్దున్న ఐగుప్తు దేశంలో ఉన్న 60 లక్షల జనాంగాన్ని బయటికి విడిపించగలిగిన యోధుడు అతడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబంలోనికి వచ్చిన తర్వాత అక్కడికి తీసుకొచ్చారు, భోజనానికి తీసుకొచ్చారు, చక్కగా భోజనం పెట్టారు. అప్పుడు కూడా స్త్రీలందరూ లోపలే ఉన్నారు తప్ప, నువ్వు వడ్డించుకోరా, నువ్వు సాంబార్ అయ్యి, నువ్వు గారెలు అయ్యి, నువ్వు బూర్లు అయ్యి అని వంతులే వాళ్ళు వేసుకోలేదు. అక్కడికి వచ్చాడు, అక్కడ ఉన్నాడు. అప్పుడు ఇత్రో ఏం చేస్తాడంటే, 7 స్త్రీలో పెద్ద కుమార్తె పేరు ఏం పేరంటే సిపోరా. ఈ సిపోరాని ఎవరికి ఇచ్చేశాడు? మోషేకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె వయసును ఎంత చక్కగా కాపాడుకుందో, తండ్రి మాటను ఎంత చక్కగా విన్నదో, ఎవరిని వివాహం చేసుకుంది, తండ్రి ఎవరిని తీసుకొచ్చాడంటే పనికిరాని వాడు కాదు, విద్య లేనివాడు కాదు, చదువు లేనివాడు కాదు, అందం లేనివాడు కాదు, కండలు లేనివాడు కాదు, ఏమీ తెలియలేనివాడు కాదు. రేపు ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్యములో నడిపించబోతున్న గొప్ప భక్తుడిని తీసుకొచ్చి తండ్రి బిడ్డకి వివాహం చేశాడు. తల్లిదండ్రులకు అప్పగించాలి వివాహం. మన సొంత నిర్ణయాలు కాదు. కొంతమంది దేవుని సన్నిధిలో ఉంటూనే దేవుని మీద ఎట్టేస్తారు. మళ్ళీ అయ్యారు, నేను ఆఫీసులో పనిచేస్తున్న పలానా బిడ్డ నేను ప్రేమించాను, దేవుడు ఆ బిడ్డ నాకు చూపించాడు. నీకు చూపించేశాడు? అయ్యి బాబు, రోజు ఎదురుగుండా పని చేస్తాను, రోజు కనబడ్డేటి అమ్మా ఆఫీసులో ఉన్నాడండి, దేవుడు నాకు పదే ఆ బిడ్డతో మాట్లాడమంటున్నాడు. ఆయన చేసుకుంటే నా జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటాయని దేవుడు చెప్పారు. దేవుడు సామెతలు కూడా చెప్పేస్తాడా నీకు? 3 పువ్వులు 6 కాయలు అని వేయడంట ఆ బిడ్డను చేసుకుంటే. నీకు చూపించింది దేవుడు కాదు, అపవాది చూపిస్తూ ఉన్నాడు. వివాహము వచ్చేసరికి తల్లిదండ్రులకు అప్పగించాలి. నీ ప్రమేయం కాదు, తల్లిదండ్రుల ప్రమేయం. ఇత్రో కలగజేసుకున్నాడు, వివాహము చేశాడు. వివాహము చేసుకున్న తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఇంట్లో ఎలాగుందో తెలుసా? ఎంతమంది చెప్పండి మరదలు మోషేకి? అమ్మా 6 మరదల్లో ఒకడు పుడితే బుడ్డగాడికి స్నానం చేయించేవాడు, అక్కడ పౌడర్ రాసేవాడు, అక్కడ డైపర్ వేసేవాడు, అక్కడ అబ్బబ్బబ్బా వాడు భోగం ఎలాగుందంటే ఎంత చక్కగా ఉందాడు భోగం. 6 కూడా వాడిని చూసి ముద్దులాడుతూ ఎంతో సంతోషంగా ఆ కుటుంబం కొనసాగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈనాడు దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏమిటో తెలుసా తల్లి? ఆనాడు తండ్రి చెప్పిన మాటను కూతురు ఎలాగైతే జవదాటలేదో, ఈనాడు ఆత్మీయమైన తల్లిదండ్రులు చెప్పిన మాటను కూడా మనం వినాలి. ఈనాడు చాలా మంది అనుకుంటారు, ఏమన్నా నాకు తల్లిదండ్రులు లేరనుకుంటే, నిన్ను కన్న తల్లిదండ్రులు లేకపోయినా ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉన్నారని మర్చిపోవద్దు. నీకే శోధన వచ్చినా ఏం చేయాలనుకున్నా, అయ్యగారండి పలానా కంపెనీ నాకు ఉద్యోగం నేను చేయాలనుకుంటున్నాను, లేదా ఇదిగో వివాహము ఎలాగండి అలాగండి అని తల్లిదండ్రులు లేకపోతే ఆత్మీయమైన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మనం చెప్పుకుంటే, వారు ప్రార్థన చేసి నీ సమస్య విషయంలోనూ నువ్వు ముందడుగు వేస్తున్న విషయంలోనూ వారు ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆ కుటుంబం చాలా గొప్పదమ్మా. ఇత్రో గొప్పవాడు, బిడ్డల్ని ఎంత చక్కగా పెంచాడో, ఈనాడు తల్లిదండ్రులందరూ కూడా బిడ్డల్ని అదే చక్కగా పెంచాలి. బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏ ఇంటి దగ్గర ఎక్కువసేపు కూర్చుంటున్నారు, అసలు వారి యొక్క ఫ్రెండ్స్ ఎటువంటి వారు, వారు చేస్తున్న సహవాసం ఎటువంటిది, అసలు ప్రార్థనకు వచ్చి అసలు ఎలాగుంటున్నారు, తల్లిదండ్రులు బిడ్డల్ని కనిపెట్టుకోవాలి. ఇతరు కనిపెట్టుకున్నాడు. అందుకే అమ్మాయి ఈరోజు ఎందుకు మీరు పెందల కాడనే వచ్చానని అడిగాడు. కనిపెట్టుకున్నాడు గనక. కనిపెట్టుకోకపోతే ఎప్పుడో వస్తారో ఎప్పుడో వెళ్తారో అనుకుందుడు. అనుకోలేదు, కనిపెట్టాడు. ఈనాడు భయంకరమైనది ఏమిటంటే ఇదే, బహు భయంకరమైనది ఇదే ఫోన్. నేను నిజంగా చెప్తున్నాను. ఇందులో ఇంకా దరిద్రమైనది కూడా వచ్చింది, ఇన్స్టాగ్రామ్. ఏంటి 6వ తరగతి అమ్మాయికి కూడా అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. 11 గంటలకి హాయ్ అన్నయ్య ప్రైజ్ లాడు. పొద్దున్న ఎప్పుడు చెప్పదు నాకు ప్రైజ్ లాడు. 11 గంటలకి హాయ్ అన్నయ్య ప్రైజ్ లాడు. నా ఇన్స్టాగ్రామ్ నాకు లేదు, తీసేసాను. దాని ద్వారా టైం వేస్ట్. ఎందుకంటారా? దాని ముందు కూర్చుని రీల్స్ చూస్తాం మొదలెడితే సమయం తెలుస్తుందా? భోజనం తింటావా? 11 అయింది, 12 అయింది, భోజనం టైం ఏముండదు. ఇంకా సమయం మొత్తం అదే తినేద్ది. అదో పనికి మాలిన యాప్. ఈ రోజున ఎంత సింపుల్ అయిపోయిందంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూసి ఆ అబ్బాయి నెంబరో అమ్మాయి నెంబరో కనుక్కోవాలంటే ఒకప్పుడు చాలా కష్టపడేవారు. ఇప్పుడు అలాగేమీ లేదే. వాళ్ళని పంపించి వాళ్ళని అడిగి ఏమి లేదు. ఇందులో ఒక మెసేజ్ పెడితే స్టోర్ అందులో లైక్ కొట్టి ఇందులో మెసేజ్ పెడితే నా పలానా నెంబర్ ఇదే, ఈ నెంబర్ ఇదిగో తీసేసుకో, జియో ఫ్రీ. తెల్లవాళ్ళు కొరుందయ్యని మాట్లాడేసుకుందాం మనందరం. అమ్మ నాన్న పడుకుంటారు వాళ్ళ పరిశుద్ధులు, మనం మాత్రం కొరుందయ్యాలి కదా, తెల్లవారులు మాట్లాడుకుందామని. నిజమమ్మా. నరకములో పడినోడు బయటికి రావడం కష్టమే. అది ఎవరైతే దేవుని చిత్తం ఉంటే బయటకు వస్తాడంతే. ఇందులో పడ్డవాడు కూడా బయటికి రావాలంటే లోకములో వాడు ఎన్ని చెప్పినా కూడా బయటికి రాడు. పరిశుద్ధమైన వాక్యము ద్వారా వాడు బయటికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు నీ పిల్లలు ఏం చేసినా కూడా నువ్వు సమర్థించొద్దు. అది తప్పు అయితే తప్పని ఖండించాలి. వారు నిజంగా మంచి చేస్తే మంచి అని చెప్పాలి తప్ప, తప్పు చేసినా సరే నువ్వు మంచిదనవమ్మా, నువ్వు నీతిమంతురాలువమ్మా, నేను అందరూ అనగా అంటారమ్మా, రాధాయపురం అందరి కొళ్ళన్నీ మన కుటుంబం మీద ఉంటాయమ్మా అని ఇటువంటి కౌరులు చెప్పొద్దు. తప్పు చేస్తే తప్పని చెప్పు, మంచి చేస్తే మంచి అని చెప్పు. నీ బిడ్డలని తప్పును కప్పొద్దు. ఇత్రో బిడ్డలను పెంచాడు, చాలా గొప్పగా పెంచాడు. నీ బిడ్డలను కూడా నువ్వు అలాగే పెంచు అమ్మా. ఆ తండ్రిని నేర్పించిన ఉత్తమమైనది ఏమిటో ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం నేర్పించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారు ఎంత బిజీగా ఉన్నా, ఇంకా గొప్ప విషయం ఏంటంటే 7 కూడా పనులొచ్చు. 7 పనులొచ్చు. ఏ పనైనా సరే అవలేలగా చేయగలరు. ఈ పని నాకు రాదంటలేదు, 7 కూడా పని చేయగలరు. అన్ని పనులు వచ్చు. ఈనాడు మన పిల్లలకి అయ్యగారండి అని నేనే టీ ఎట్టాను అంటుంది. ఒక్కోసారి గృహదర్శనానికి వెళ్తూ ఉంటాను అని, కాఫీ ఎలాగుంది అని అంటుంది. నాకు తెలియదు కదా ప్రయోగం మా మీదే అని. మాకు తెలియదు కదా ప్రయోగం మా మీదే అని. అమ్మ కొంచెం ఒగరుగా ఉంది, బాగానే ఉందమ్మా, తీపి ఎక్కువైంది. అయ్యో అన్నయ్య రాత్రి యూట్యూబ్లో చూశాను, ఎవడొస్తాడో కాసేద్దాం అనుకుని నువ్వే వచ్చావు. అమ్మ చెప్తుంది, అయ్యారండి మా పిల్లని వంటగది ఎక్కడుందో తెలియదు, మా పిల్లకి అంతలా పెంచానంటది. చాలు నీ పెంపకం అనుకుంటాను మనసులోనేనమ్మో, బయటగా అసలు. స్త్రీ అంటే గృహిణి ఏమి నేర్చుకోవాలి? ఇంట్లో ఉన్న పనులన్నీ. నువ్వు ఇంజనీరింగ్ చేసినా, కలెక్టర్కి నువ్వు ఎంత ట్రైనింగ్ అవుతున్నా, ఏం చేసినా ఇంట్లో పనులు చేసుకోవడం తప్పేమీ లేదు. పైగా వీళ్ళు ఏం చెప్తారు? అయ్యారండి మా అబ్బాయికి మంచి సంబంధం, మా అమ్మాయికి మంచి సంబంధం చూడాలంటారు. పిల్లకి ఏ పనులు రా? నేను చూడాలప్పుడు నేను హోటల్లో పనిచేసి నూడిల్స్ చూడాలి. నేను
కొద్ది మసాలాలు వేసి ఫ్రైడ్ రైస్ చేసి కూడా నాడు చూడాలి నేను. మరి వీడికి వంట రాదు కదా. మళ్ళీ పైగా నా కూతురికి ఏ పని రాదు కానీ వచ్చేవాడు మాత్రం ఉద్యోగస్తులు వచ్చేవాళ్ళు, తెల్లగున్నవాడు వచ్చేవాళ్ళే. ఆ నూడిల్స్ తీసుకొచ్చేవాళ్ళకి వెళ్ళాను, లేదా మిరగ బజ్జీలు సీరియస్ ఉప్పు కారం పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు. లేకపోతే నేను అలాంటివి ఒప్పుకుంటాం మనం. పిల్లలకి నేర్పించండి అమ్మా, పని చేయడంలో తప్పేమీ లేదు, తప్పేమీ లేదు. ఆ తండ్రి నేర్పించాడు, పిల్లలకి అన్నీ నేర్పించాడు, అన్నీ చేస్తున్నారు. ఇల్లుని శుభ్రం చేయడం, ఆ ఇంటి చుట్టూ కూడా ఉన్న ప్రహారిని శుభ్రం చేయడం, దడులు కట్టడం. అబ్బా తండ్రి ఓన్లీ యాజకుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఇలా చేసినట్టు చెప్పేస్తాడు, వెళ్ళిపోతామే. అయ్యి బాబు ఏటో మొగడు అయ్యి నువ్వు కడతా మానేసి మేము కట్టాలి దళ్ళు అనలేదే. నువ్వు తీసుకెళ్ళిపోతే మానేసి మందరం మేము తీసుకెళ్ళాలా నాన్న అని అనలేదే. ఇంకో గొప్ప విషయం తెలుసా, 7 స్త్రీలు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత స్త్రీ యొక్క జీవితంలో జరిగే ఆ ఘట్టం విషయములో కూడా, అనగా బలహీనతగా ఉన్న విషయములో కూడా తండ్రికి తెలియకుండానే మందలుగా అత్తగిళ్ళరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాన్న ఈరోజు నాకు కొంచెం నీరసంగా ఉంది, కడుపులో నొప్పి వస్తుంది, లేదా సాకులు లేవు. ప్రార్థన చేసుకోవడం, తండ్రి చెప్పిన మాట, ఇంక వేదవాక్యే వాళ్ళకి ఇంక వెళ్ళిపోవడం. అంత చక్కని కూతుర్లు ఈ రోజున ఉంటే ఈ ప్రపంచం ఈనాడు ఎంత ఇదిగా మారేది కాదు. నీ బిడ్డలకు ప్రార్థన నేర్పించు, పాటలు నేర్పించు, దైవజనులతో ఎలా మాట్లాడాలో నేర్పించు. అంతేగాని వరసైనలతో బావలతో మీ బావ వచ్చాడు, చిన్న బావ అమలే చెప్తారు, ఈ పెద్ద బావ వచ్చాడు, ఎటకారాల మీద పిల్లలు అన్నా సరే బావ మరదలు అలాగే ఎటకారాలు. బావ మీద చేయవలసిన పనేటి? వయసు ఎంత నీది? నువ్వు చేతులేసి మాట్లాడుతున్న నీ వయసు ఎక్కడ, వాడి వయసు ఎక్కడ? వరుస అవుతే వరుసే, ఎక్కడుండాలి? హద్దుల్లో ఉండాలి. మోషేకు మరదల్లే కానీ మీద పడిపోయారు వెళ్ళి. ఈయనేమైనా చనువు తీసుకునే మీరు అందరు నా మరదలు వచ్చి నన్ను అగ్గు చేసుకున్నాడా? హద్దుల్లో వారు ఉన్నారు. ఈనాడు నీ పిల్లల్ని హద్దుల్లో పెంచు. పెద్దవారితో ఎలా మాట్లాడాలో, వయసులో ఉన్నవారితో ఎలా, దైవజనులతో ఎలా మాట్లాడాలో హద్దులను బట్టి నీ పిల్లల్ని పెంచితే అమ్మా. అందుకంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి చక్కగా నేర్పించాలి. వాడు పెద్దవాడైన దాని నుండి ఇదే మనం చక్కగా నియమముగా మనం చేస్తే ఈనాడు మనం ఇన్ని వేదనలు. ఈ రోజు తల్లిదండ్రులు ప్రార్థన ఎందుకు ఎక్కువ చేస్తారో తెలుసా? ఎక్కువ కన్నీటి ప్రార్థన ఎవరి కొరకు తెలుసా? కూతుర్ల కోసం, కుమారుల కొరకు. ఒకప్పుడు భర్త కోసమే ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు, పిల్లల కోసమే కన్నీటి ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలు, ప్రియమైన సంగమా, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, ప్రార్థనని అలవాటు చేయి. ఇంటికాడ కూడా ప్రార్థన చేయడం నేర్పించు, దైవజనులతో చక్కగా మాట్లాడడం నేర్పించు, పరిచర్యలో ముందంచుల్లో ఉండే ఆ యొక్క స్థితిని నేర్పించి, నీ బిడ్డలు ఏం చేస్తున్నారో, ఎలాగున్నారో, ఏం మాట్లాడుతున్నారు, ఫోన్లు ఎందుకు ఎంతసేపు వాడుతున్నారో ప్రతిదీ నువ్వు తెలుసుకుని నీ పిల్లలను చక్కగా పెంచితే రేపొద్దున వారి ద్వారా నిన్ను దేవుడు అమితముగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగ్గు చేసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమయుడా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభువా మీరు మాతో మాట్లాడారు. 7 కుమార్తెను పెంచిన తండ్రి అబ్బా, అయ్యా కుటుంబాన్ని నిజంగా మేము చూడలేదు, కానీ ఈ మాటలు మేము చదువుతూ ఉంటే మా కళ్ళ ముందు ఆ కుటుంబం ఉంటే ఎంత బాగుందనో అని అనిపిస్తుంది ప్రభువా. తండ్రి ఎంత శిక్షణలో బిడ్డల్ని నడిపించాడు. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు ఈ శిక్షణ బిడ్డలకి నేర్పించట్లేదు గనక ఈనాడు ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదనలు పిల్లల ద్వారా ఈనాడు రేకెత్తుతూ ఉన్నాయి. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆకలితో కూడిన రాత్రులు పిల్లలు మంచి స్థితిలోనికి వచ్చిన వారు గురించి బాధపడుతున్నారంటే గల కారణం వారు మంచి బోధలో, మంచి నడవడికలో వారు లేరనే ప్రభువా. అయ్యా ఈరోజు ఇత్రో రఘుయేలు యొక్క జీవిత విషయములో ఆయనకి ఇచ్చిన బిడ్డల్ని ఎలా పెంచారో మేము ఆలోచన చేస్తే గొప్పవాడయ్యే ప్రభువా. 7 పెంచడం అంటే గొప్ప విషయమే అయ్యా. పైగా మళ్ళీ పెద్ద కుమార్తెకు నువ్వు తీసుకొచ్చిన సంబంధం అంతా ఎంత గొప్ప సంబంధం కాదయ్యా. కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అటువంటి భక్తుణ్ణి, దేవునికి ఇష్టమైన వ్యక్తిని, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించబోతున్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు యజమానుడిగా ఆ బిడ్డకు నువ్వు ఇచ్చేసావు ప్రభువా.
ఆనాడు ఐగుప్తు దేశములో నుంచి ఇశ్రాయేలు నడిపించేటప్పుడు సిపోరా కూడా ఎంతో కీలకమైన పాత్రను వహించింది ఏ యజమానునితో ప్రభువా. ఆ బిడ్డ ఎప్పుడు మారు మాట్లాడలేదు. మోషే చెప్పిన మాటను విన్నది. యజమానుడు ఏ మాట చెప్తే ఆ మాటే విన్నది. వివాహం అవ్వలేనప్పుడు తండ్రి ఏది చెప్తే అదే విన్నది. వివాహమైన తర్వాత యజమానుడు ఏది చెప్తే అదే విన్నది. కానీ సొంత ప్రయోగాలు, సొంత మాటలు ఆమె నోటంట రాలేదు. తండ్రి అంత భయభక్తులతో పెంచాడు. ఈనాడు మేము కూడా మా పిల్లలను అయ్యా గొప్పవారుగా మేము చేయకపోయినా కానీ నీ యందు, నీ ప్రార్థనలు, నీ విశ్వాసములో నా బిడ్డలను నేను ముంచుతాను ప్రభువా, నేను ముంచుతాను నీ విశ్వాసములో అని ప్రతి తల్లిదండ్రులు తీర్మానం చేసుకుని నీ బిడ్డలను గనక దేవునికి పరిచయము చేస్తే దీన్ని మించిన ఉత్తమమైనది ఏది లేదని బిడ్డలకు నేర్పించి నీ కృప చూపించండి. అయ్యా సేవ చేస్తున్న దైవజనుడు అమ్మగారిని, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో శ్రమతో, భారముతో పరిచర్యను వారు చేస్తూ ఉన్నారు. అయ్యా సమస్తమును చూస్తున్న దేవుడవు ప్రభువా. అయ్యగారిని, అమ్మగారిని ప్రభు, కుటుంబాన్ని, బిడ్డల చదువులు, అన్ని విషయాలు మీరు తోడుగా ఉండండి. ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏ కుటుంబంలో వ్యాధి ఉన్నదో, ఏ కుటుంబంలో శోధన ఉన్నదో, ఏ తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఏడుస్తూ ఉన్నారో నాకైతే తెలియదు ప్రభువా. వారిని ఒక్కసారి మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. వారి బిడ్డలకు మారు మనసును దయచేసి తల్లిని తల్లిలాగాను, తండ్రిని తండ్రిలాగాను చూడగలిగిన స్థితి వారికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయముతో నింపండి, నడిపించండి. అయ్యా రేపు ఎల్లుండి జరుగుతున్నా అయ్యా కుడికల్లో కూడా ప్రభువా మీరు చక్కగాను ఘనముగాను ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. అనేక మందిని మీరు తోడుకరమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ఇక్కడ చాలా భారభరితమైన పరిచర్య జరుగుతూ ఉంది, నువ్వు చూస్తున్నావు. వారికి తోడుగా ఉండి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మా మీ అందరికీ వందనాలు. మా పరిచర్యల గురించి, మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మీ పరిచర్య గురించి, మీ గురించి మేము అడిగిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయం అయ్యగారికి అప్పగిస్తాం.